అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాం కోట్యయుతాం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఆ రాముడు గొప్ప కీర్తిని పొంది వందల కొద్దీ అశ్వమేధ యాగాలు, బహుసువర్ణక యాగాలు చేసి దేవతల్ని పూజించాడు. 10,000 కోటి గోవులను, లెక్కలేనంత ధనాన్ని బ్రాహ్మణులకిచ్చాడు. అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వధర్మే నియోక్ష్యతి. శాశ్వతంగా చరిత్రలో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. తోటి క్షత్రియులకి రాజ్యాలనిచ్చి వారి సంపదలని పెంచాడు. 4 వర్ణాల వారిని కన్న తండ్రిలాగా చూసుకుని వారి వారి ధర్మాలని వారు చేసుకునేలాగా నియమించాడు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. 11,000 సంవత్సరాల పాటు ఆ రాముడు భూమిపై ఉంటాడు. అలా ఉండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. ఆ రాముడి కథని సంక్షేపంగా నీకు చెప్పాను. నీవు అడిగిన 16 లక్షణాలున్న పురుషోత్తముడి కథ క్లుప్తంగా ఇలా జరిగింది వాల్మీకి. ఇలా నారదముని చెప్పిన సంక్షేప రామాయణమే వాల్మీకి రచించిన రామకథ రామాయణంలో మొదటి సర్గ అయింది. జై శ్రీరామ్.